మనకు జీవితం అనేది శాశ్వతం కాదు. పుట్టడం అనేది, చావడం అనేది మధ్యలో అన్నీ కలుపుతుంది. దానికోసం మనం నాది 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 అనే తాపత్రయం పడుతూనే ఉండాలి. మనకి కొద్ది వయసు అయిన తర్వాత 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం నాది అని బంధాల నుండి మన విముక్తులయ్యి భగవన్నామ స్మరణ చేసుకోవాలి. గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే ఇంకా సగం వయసు అయిన తర్వాత ఇంకా మనం ఏ రోజు ఏది చేస్తామో మనకు తెలియదు కదా. మన చేతిలోనే లేనిది ఒక్క మరణం తప్ప. మన చేతిలో అన్నీ ఉంటాయి. ఎవరికైనా పెట్టే మనస్తత్వం ఉంటే పెట్టచ్చు, ఎవరికైనా పూజ చేయొచ్చు, గుడికి వెళ్ళొచ్చు. కానీ నాకు టైం లేదు అంటారు. అలా అనుకుంటూనే మన జీవితం అంతా గడిచిపోతుంది. కానీ సమయాన్ని భగవంతుడికి ఇవ్వడం వల్ల మనకు ఆనందం ఉంటుంది. దేవుడి తర్వాత అన్నీ, ఏది మనంతట్లో ఏది రాదు, శాశ్వతమైనది ఏది కాదు. భగవన్నామ స్మరణే మనకి ఒంటరిగా ఉన్నామని బాధపడకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటే ఎంతో ధన్యం అవుతాం. ఓం నమః శివాయ.